నమస్తే. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బహుశా ఆ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లున్నారు జగన్. పెట్టుకున్నారు సరే, కేంద్ర బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ బడ్జెట్లో ఏపీకి దోచిపెట్టేశారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల సాయంతో పాటు 5-6 కీలక అంశాల్లో అద్భుతమైన సాయం వచ్చేసింది. వెనుకబడిన ప్రాంతాలు, పోలవరం, అమరావతి, చెన్నై, విశాఖ కారిడార్, ఇలా వీటన్నిటికీ సాయం అందుతుందని రకరకాల ప్రచారాలు జరుగుతున్న సమయంలో, అంటే ఒక హైపు పాజిటివిటీ ఉన్న టైంలో జగన్ ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక భీకరమైన రాంగ్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి వెన్నుదన్నుగా ఉండి తమ రాష్ట్రాలకు అభివృద్ధి సాధిస్తున్నారనే టైంలో ఏపీ ప్రతిపక్ష నేత వెళ్ళి ఢిల్లీలో మొత్తుకుంటే ఎవరికైనా వినబడుతుందా, కనబడుతుందా? అసలు ఎవడు పట్టించుకుంటాడు? ఫుల్ పాజిటివిటీ ఉన్న టైంలో జగన్ ఇట్లాంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? అసలు ఇదేం వ్యూహం? ఇది ఎక్కడి వ్యూహం? ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అయినా బడ్జెట్ ఎప్పుడు వస్తుందో తెలిసి ఉండాలి. బడ్జెట్లో ఏమి ఇవ్వబోతున్నారో ముందే తెలుసుకోవాలి. ఇప్పటికే మొదటి నెల రోజుల్లో చంద్రబాబు 4 సార్లు ఢిల్లీ టూర్ వేశారు. మీకు సొంత ఎంపీలు ఉన్నారు, నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ. అలాంటప్పుడు ఢిల్లీలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. అక్కడ ఫాగ్ నడుస్తుందో లేక లాగే నడుస్తుందో, మూమెంట్ ఏముందో అన్నీ తెలుసుకోవాలి. ఇలాంటివేవీ లేకుండా ఏపీకి అన్నీ ఇచ్చేశారని తెలుస్తున్న టైంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం అనేది పొలిటికల్గా రాంగ్ స్టెప్ అనే చెప్పాలి. దీనివల్ల జగన్ చెప్పాలనుకున్నది ఎవరికీ వినబడదు. రెండోది, ఆయన ఏదో పొలిటికల్ పెడబోబలు పెట్టడానికి వచ్చేసాడు అనుకుంటారు. దాని బదులు ఆంధ్ర అసెంబ్లీలోనే నిలబడి ఢిల్లీలో ఆయన ఏవైతే ఇన్సిడెంట్లు చెప్తున్నారో ఇక్కడే పేరున ప్రస్తావించి దానికి కారకులు ఎవరనుకుంటున్నారో ఆరోపించి సభలో నిలబడి ఫైట్ చేసి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఎందుకంటే నిన్న మొన్న దాకా వైసీపీ ప్రచారం చేసింది కదా, సింహం సింగిల్గా వస్తుందని. అలాగే సింహంలా నిలబడ్డాడని ఓ ప్రచారం చేసుకోవడానికి, జగన్ అభిమానులు హైప్ ఇచ్చుకోవడానికి, ఆత్మస్థైర్యం నింపుకోవడానికి, భయమెరుగని ఆ పేరు కెహడలు అని రీల్స్ చేసుకోవడానికి కూడా ఓ అవకాశం ఉండేది. ఇట్లాంటి అవకాశాన్ని వదులుకొని ఆయన ఢిల్లీకి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఆ పర్యటన తుసుమనడం చూస్తుంటే అర్రే ఈ మాత్రం అవగాహన లేకుండా ఎట్లా అనిపిస్తుంది. అధికారం పోతే గాలి తీసిన బుడగలాగా అయిపోయింది ఆ వైసీపీ పరిస్థితి అనే చర్చ కూడా ఇప్పుడు ఏపీలో మొదలైంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.